ఏంటి విశాల్ పెళ్లి మళ్ళీ ఆగిపోయిందా? అది నిజమేనా? కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజం ఎంత? విశాల్ పెళ్లి విషయంలో హీరోయిన్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా రోజులు ఎదురుచూపులకు తెరదించుతూ విశాల్ తాను ప్రేమించిన హీరోయిన్ సాయి ధన్సికాని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక సినిమా ఈవెంట్లో ఒక గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. దాంతో సాయి ధన్సిక ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఏ సినిమాలో నటించింది, వీరిద్దరు ఎక్కడ కలిశారు అంటూ విశాల్కి కాబోయే భార్య గురించి చాలా రకాలుగా వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అలా చాలా రోజులకి విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారు అనే గుడ్ న్యూస్ తెలిసి విశాల్ ఫ్యాన్స్ అయితే సంబరపడిపోయారు. కానీ తాజాగా కోలీవుడ్లో వినిపిస్తున్న ఈ వార్త విని అందరూ ఫ్యాన్స్ అయితే నిరాశపడుతున్నారు. అదేంటి అంటే విశాల్ పెళ్లి ఆగిపోయిందట, అది కూడా హీరోయిన్ వల్ల. మరి విశాల్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? హీరోయిన్ హ్యాండ్ ఇచ్చిందా అని మీ అందరికీ అనుమానం రావచ్చు. అయితే హ్యాండ్ ఇవ్వడం సంగతి అటుంచితే విశాల్ నడిగర్ సంఘ భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటాను అని అందరికీ మాటిచ్చారు. ఇక నడిగర్ సంఘం ఆగస్టులో పూర్తవుతుంది. ఆగస్టు 29న తన బర్త్డే సందర్భంగా తన పెళ్లికి సంబంధించి విషయం చెబుతాను అని చెప్పారు. దీంతో ఆగస్టు 29న విశాల్ పెళ్లి జరగబోతుందని అందరూ భావించారు. కానీ నటీనటుల భవనం అయినప్పటికీ నడిగర్ సంఘం ఓపెనింగ్ కి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో హీరోయిన్ సాయి ధన్సిక నడిగర్ సంఘం భవనం ఓపెన్ చేసిన తర్వాతనే మనమిద్దరం పెళ్లి చేసుకుందామని షాక్ ఇచ్చిందట. దీంతో విశాల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.